హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పఠాన్స్ కిచెన్. ఈరోజు వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ మీకు చూపించబోతున్నాను. అది పెద్దలకి చిన్నపిల్లలకి వెరీ టేస్టీ అండ్ హెల్దీ కూడా. ఇది లంచ్ బాక్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండబోతోంది. సో లెట్స్ గో ఇన్ టు ద రెసిపీ. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఘీని యాడ్ చేసుకోవాలి. సో కొద్దిగా ఘీ వేడెక్కిన తర్వాత అందులో మనం 10 నుండి 15 కాజుని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత అందులో మనం కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్రను యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా చిటపటలాడిన తర్వాత మనం నెక్స్ట్ అందులో కొద్దిగా కరివేపాకు అండ్ 2 మిర్చి కట్ చేసిన మిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కొరియాండర్ పేస్ట్ని ఇందులో యాడ్ చేయబోతున్నాను. సో ఈ కొరియాండర్ పేస్ట్కి నేను కొత్తిమీర ప్లస్ 2 మిర్చిని మిక్సీ పట్టించి ముందుగానే పెట్టుకున్నాను. సో ఇలా వేసిన కొరియాండర్ని మనం పచ్చివాసన వెళ్ళే వరకు దాన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. దాని తర్వాత ఇందులో మనకు టేస్ట్కు సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేయబోతున్నాను. సో మళ్ళీ ఒకసారి సాల్ట్ మొత్తం కలిసేలా నేను కలుపుకుంటున్నాను. సో తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ప్యాన్లో ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం పసుపు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేయబోతున్నాం. అది కూడా మంచిగా కలిసేలా మనం కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అలా సో బాగా కలుపుకున్న తర్వాత ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఉన్న కొరియాండర్ రైస్ రెడీ. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.